అందరూ బాగున్నారా? ఇంకొక లాంగ్ వీడియోకి వెల్కమ్ మీ అందరికీ. సో మెల్బర్న్లో రీసెంట్గా పాండా మార్ట్ అని కొత్తగా పెట్టారు. అందరు దీన్ని రియల్ లైఫ్ టేమో అంటున్నారు. ప్రతిది కూడా డాలర్ నుంచే మొదలవుతుందంట. ఈరోజు దీని లోపలికి వెళ్ళి ఏమేమి ఉన్నాయో, మనం ఏమేమి కొనగలుగుతామో అవన్నీ కూడా ఈ వీడియోలో తిరిగి చూపించేస్తా. బేసిక్గా వీళ్ళకి ప్రమోషన్ కూడా అక్కర్లేదు, ఎందుకంటే ఇక్కడ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ రోజుకొకళ్ళు వచ్చి పాండా మార్ట్ అనేది కొత్తగా పెట్టారు అని చెప్పి తెల్లోళ్ళు మనోళ్ళు మొత్తం అందరూ కూడా వీడియోలు తీసి పెడుతున్నారు దీని గురించి. కొనగలిగేలాగా ఏమున్నాయో అని చెప్పి మీకు చూపిస్తాయి ఈ వీడియోలో. ఫుల్ క్రౌడ్ ఉంటుంది లోపల. చూపించగలిగినంత వరకు చూపిస్తాను. జనాలు ఎక్కువ ఉంటే కనుక నేను ఆ ఐల్లో ఉండను, జస్ట్ ప్రొడక్ట్స్ చూపిస్తూ మీకు వెళ్తాను. జనాలు ఫుల్గా ఉన్న చోట జస్ట్ ప్రొడక్ట్స్ మాత్రమే చూపిస్తాను ఐల్లోది. ఒక్కొక్క ఐల్లో ఏం ప్రొడక్ట్ స్పెషలైజ్డ్గా వీళ్ళు అమ్ముతున్నారో, కొత్తగా డిఫరెంట్గా ఏముందో అది చూపిస్తాను. జనాలు లేని చోట నేను కెమెరాలో కనిపిస్తూ ప్రొడక్ట్స్ కూడా చూపిస్తా. సో చూసేయండి, ప్రతిదీ డాలర్ నుంచే స్టార్ట్ అంట. మాకు ఇక్కడ ఎలాంటి స్టోర్స్ ఉంటాయి ఇవన్నీ కూడా మీకు ఐడియా లేదు కదా, ఇది చూస్తే ఐడియా వస్తుంది. ఒకప్పుడు బన్నింగ్స్ అని హార్డ్వేర్ స్టోర్ ఉండేది, ఆస్ట్రేలియా వైడ్ ఫేమస్. అది తీసేసి పాండా మార్ట్ అని ఇప్పుడు ఇక్కడ పెట్టారు వీళ్ళు. సో లెట్స్ గో ఇన్సైడ్. ఇప్పుడైతే బన్నింగ్స్ తీసేశారని చెప్పా కదా, లోకల్ వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారేమో. ఈ బ్రాంచ్ క్లోజ్ చేశారు. కలర్స్ కూడా సేమ్ అయ్యే ఉన్నాయి, ఆ పేరు కనిపించకుండా కవర్ చేశారు అంతే. లోపలైతే ఇంత పెద్ద సేమ్ వేర్ హౌస్ సెటప్ లోనే. మెల్బర్న్ లో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కార్ పార్కింగ్ కి కొంచెం కష్టపడాలి, బట్ తప్పదు. చైనీస్ ఈ కామర్స్ వెబ్సైట్స్ లో అమ్మే డిఫరెంట్ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఇక్కడ ఉన్నాయని చెప్పారు, అందుకే చూద్దామని వచ్చాను. ఇంకా టైం వేస్ట్ చేయకుండా ఫస్ట్ ఫ్రీగా నైల్కి వెళ్ళిపోదాం. డోర్ మ్యాట్స్ సెక్షన్ అయితే ఎక్కడికక్కడ మొత్తం చిందరం చేసి పడేశారు. ఇది చూస్తుంటే ఇండియాలో లూలు మార్ట్ ఓపెన్ అయినప్పుడు హడావిడి చేసిన వీడియోలు అందరూ ఇన్స్టాగ్రామ్లో పెట్టారు, సేమ్ అదే గుర్తొస్తుంది. ఈ వీడియో రికార్డ్ చేసి పోస్ట్ చేసేటప్పుడు $1 $58.73 ఉంది. సో నేను చెప్పే ప్రొడక్ట్స్ ప్రైసెస్ మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి. స్టీల్ స్క్రబ్ ఇండియన్ స్టోర్లో ఒక్కొక్కటి $3, ఇక్కడ 12 కలిపి 3. ఇక్కడైతే ఇంట్లో హాల్లో పెట్టుకునే ఫోటో ఫ్రేమ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒక్కొక్క సీనరీకి తగ్గట్టు ఇప్పుడు సముద్రం మీద గవ్వలన్నీ కొట్టుకొస్తాయి కదా, ఆ గవ్వలన్నీ ఇక్కడ అతికిచ్చినట్టు వీళ్ళు టెక్స్చర్ లాగా కూడా పెట్టారు. గ్లాసెస్ అనమాట ఇవంతా కూడా. ఒక్కొక్కటి $10 ఉంది చిన్న ఫ్రేమ్ అయితే. పెద్దవి ఇంకా ఎక్కువ ప్రైసెస్ ఉన్నాయి. అట్లనే గుర్రం బొమ్మలు ఇవన్నీ చాలా కూడా ఉన్నాయి. ఇది అమెజాన్లో వాటిలో మనం చూసే చాలా ప్రొడక్ట్స్ ఇక్కడ రియల్ లైఫ్లో పెట్టారు. ఇంకా చాలా కలర్ కాంబినేషన్స్తో మల్టిపుల్ థీమ్స్తో పెయింటింగ్ ఫ్రేమ్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్కళ్ళ ఇంట్లో వాల్ ఒక్కొక్క కలర్లో ఉంటుంది కదా, అందరికీ నచ్చేలాగా మల్టిపుల్ చాయిసెస్ అయితే కనిపించినాయి. నేను పర్సనల్గా నావి కానీ సీసీవి కానీ పెడతాను, ఇవి నాకు వేస్ట్ అనిపిస్తుంది. మీరేమంటారు? ఆల్మోస్ట్ 50 ఐల్స్ దాకా ఉన్నాయి ఈ మార్ట్లో. పిల్లలతో వచ్చిన వాళ్ళు కన్నేసి ఉంచాలి వాళ్ళ మీద, నాటి ఫెలోస్ అటు ఇటు పరిగెడతానే ఉంటారు కంటిన్యూస్గా. మీరు వాళ్ళు వెనకబడటమే సరిపోద్ది. మనకి ఎక్కడికి వెళ్ళినా అట్రాక్ట్ చేసేది పెట్ యాక్సెసరీస్. చైన్స్ ఉన్నాయి, లీషెస్ ఉన్నాయి కుక్కలకి. $6 నుంచి మొదలైంది. నాకేం ప్రైస్ తక్కువ కనిపించట్లా, బయట ఎంత ఉన్నాయో వేరే షాపుల్లో ఇక్కడ కూడా అంతే ఉంది. ఈ సెక్షన్ అంతా పెట్ యాక్సెసరీసే. ఇటైతే ఫుడ్ బౌల్స్ ఉన్నాయి. ఇవి చూసారా, $3.20 ఈ చిన్న బౌల్. ఇంట్లో నేను ఆల్రెడీ కోలా చూరకు వాడుతుంది కూడా అంతే కొన్నా బయటకి. ఇంకా ఇటు సైడ్ వెళ్తే చాలానే ఉన్నాయి. సో పెట్ యాక్సెసరీస్లో వీళ్ళ కాలర్స్ అయితే చూస్తున్నాము, పట్టుకుంటే చాలా చీప్గా కనిపిస్తుంది. ఇవి అయితే చాలా చీప్గా ఉన్నాయి, $2.50 అంటే ఇంత పెద్దది. ఎక్స్క్లూజివ్ పెట్ షాప్లోకి వెళ్తే దీన్నే $30 అమ్ముతాడు పక్కావాడు. ఇవన్నీ చిన్న కాలర్స్ అన్నీ కూడా $1. ఇంకా వాళ్ళకి కాలర్కి బ్యాండానా అతికిచ్చి, అంటే లైక్ కర్చీఫ్ కట్టుకునేలాగా యోయో స్టైల్, అంతా 90 సెంట్స్ మాత్రమే ఉన్నాయి. కాకపోతే చాలా చీప్ క్వాలిటీ ఉంది. అంటే ఆబ్వియస్గా యూ గెట్ వాట్ యూ పే ఫర్. మనం కట్టిన ప్రైస్కి తగ్గట్టే క్వాలిటీ ఉంటుంది. బట్ కాలర్స్ ఏం కావు, ఎందుకంటే ఆడుకొని పళ్ళతో కొరికే బొమ్మలు కాదు. గుడ్ ఫైండ్ అది. వేరే బిజినెస్లకి చాలా వాటికి లాస్ వీడు రావడం వల్ల. ఇది మాత్రం బండకి ఎంత ఉంది, బండదానికి ఇది వేసి నడిపిస్తామంటే భలే ఉంటుంది. దీని దగ్గరికి కూడా ఎవరు రారు. ఇంకా $6 అంట. చైన్ సగం కాలర్ వచ్చింది, దానికి వేయటానికి లీష్. ఇది ఆల్మోస్ట్ నా అరిచైన్ నిండిపోయింది, అంతలా ఉంది. $6.50 అంట. ఇవన్నీ కూడా డాగ్స్కి బౌల్స్ అనమాట. నాకు నచ్చింది ఏంటంటే ఇది, ఎవరి దగ్గరన్నా క్రేట్ ఉంటే క్రేట్ లోపల ఇట్లా హుక్కింగ్ పెట్టేసి వాళ్ళు నీళ్ళు తాగడానికి పెట్టారు ఆప్షన్, అయితే చాలా బాగుంది. ఆల్రెడీ నా ఇంట్లో కోలా చూరకు ఉన్నాయి కాబట్టి నేను తీసుకోవట్లా. అదైతే $3 అనమాట హుక్లా పెట్టేది. మిగతా ఈ $1 నుంచి $5 దాకా ప్రైసింగ్ అయితే అన్నీ ఉన్నాయి. కలర్స్ డిజైన్స్లో డిఫరెంట్ ఉన్నాయి. ఇంకా ఇప్పుడు మొత్తం ఇటు సైడ్ చూసుకుంటే ట్రావెల్వి మొత్తం కొలాప్సిబుల్. ఎప్పుడు నేను బయటకు వెళ్ళినా కార్లో ఇవే తీసుకెళ్తా వీళ్ళిద్దరికి. జాకెట్స్ మాత్రం $15 $12 అలా ఉన్నాయి. ఒక్క సెకండ్లో నల్లగా మార్చేస్తుంది. చిటికేసి ఇలా తీసేలోపు దాని హెయిర్ అంతా అయిపోతుంది. కానీ వింటర్ అయిపోతుంది ఆల్మోస్ట్, అందుకే తీసుకోవట్లేదు. మనకి దొరికినట్టే ఫర్రీ జాకెట్స్. చూరో లెంగ్త్ ఇక్కడ దొరికిద్దేమో అనిపిస్తుంది నాకు ఎందుకో. అది మీడియంకి లార్జ్కి మధ్యలో ఉంటుంది. బయట కొనే అన్నీ కూడా సరిపోయినట్టుగా ఉంటాయి. ఇది సరిపోతుంది పొట్టిదానికి. లోపలంతా వెల్వెట్ క్లాత్, బయటేమో మొత్తం హార్డ్ ఉంది. వాటర్ ప్రూఫ్ అయితే కాదు సర్టన్గా. ట్రైనింగ్ పీ ప్యాడ్స్ అయితే $7. ఇక్కడ దొరికే లోకల్ స్టోర్లో అయితే 100 కలిపి $20 వస్తాయి. ఎంత మిగులుతుందో.
ఇప్పుడు ఆటోమొబైల్ సెక్షన్లోకి వచ్చాము. ఇక్కడైతే సైకిల్స్కి కావాల్సిన గేర్ అంతా ఉంది. అండ్ ఇక్కడ ఎవ్వరు ఎప్పుడు ఇవ్వని ప్రైస్కి విండ్షీల్డ్ వైపర్స్ ఉన్నాయి. ఇది $3 అంట. బయట మినిమం $30 ఉంటుంది విండ్షీల్డ్ వైపర్స్వి. సో మెల్బోర్న్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు వైపర్స్ కావాలంటే వచ్చేసేయండి. $2.50 నుంచి మ్యాక్సిమం $4 దాకా ఉన్నాయి అంతే. అట్లా అని ఓ పెద్ద మెకానికల్ పార్ట్స్ అమ్ముతారా అంటే కాదు, జస్ట్ స్టీరింగ్ కవర్స్ వరకు ఇట్లాంటి ఇదిగోండి. ఇవన్నీ ఇంతకుముందు ఇవన్నీ కేమార్ట్లో అమ్మేవాళ్ళు, ఇప్పుడు ఇక్కడ పాండా మార్ట్ తయారైంది. ఇవి బైక్ పెడల్స్, సైక్లింగ్ చేసే వాళ్ళకి పెడల్స్ కావాలంటే రావచ్చు. $7 అంట పెడల్ సెట్. ఇది 2 వస్తున్నాయి. మెటల్ ఉంది ఫుల్ హెవీగా. అండ్ ఇది ఫోన్ ఇంకా యాక్సెసరీస్ పెట్టుకునే బ్యాగ్ అనమాట బైకింగ్ చేసే వాళ్ళకి. అట్లనే వాళ్ళ సీట్స్, వాళ్ళ ఎయిర్ పంప్స్, ఇవన్నీ కూడా డిఫరెంట్ యాక్సెసరీస్ అన్నీ కూడా ఉన్నాయి. బాల్స్కి మనం గాలి కొట్టాలంటే ఆ పంప్స్ కూడా ఉన్నాయి. పిల్లలకి ఇంట్లో బాస్కెట్ బాల్స్ అవన్నీ ఉంటే ఎయిర్ పంపింగ్వి. గ్లౌజెస్ ఉన్నాయి. అట్లనే కార్లో ఫ్లోర్కి మనం ఫుట్ మ్యాట్స్ వేస్తాం కదా, అవంతా. ప్రైస్ అయితే $13 ఉంది ఒక పెయిర్ ఆఫ్ ఫుట్ మ్యాట్స్. 2 వస్తాయి అంతే. ఐ మీన్ అదే ప్యాసింజర్స్ అండ్ డ్రైవర్ 4కి కలిపి. ఎక్కడన్నా కార్ పంక్చర్ అయితే లేదా ఎయిర్ పోతే మనం ఎయిర్ పంప్ చేసుకునే మెషిన్ కూడా ఉంది కార్లోకి. అండ్ పోర్టబుల్ వ్యాక్యూమ్ ఉంది. వ్యాక్యూమ్కి డిఫరెంట్ క్లిప్పింగ్స్ కూడా ఇచ్చారు. కార్ ఛార్జర్ సాకెట్లో పెట్టేసుకోవడమే. అదైతే $23 ఉంది. బైక్కి లాక్ వేస్తాం కదా, చాలా హార్డ్ అండ్ స్టడీగా ఉంది. $9.90 ఇది. అట్లనే వ్యాన్స్ ఉన్న వాళ్ళు, ట్రాన్స్పోర్ట్లో వర్క్ చేసే వాళ్ళు స్ట్రాప్స్ కావాలంటే $12 ఉంది. హై టెన్షన్ స్ట్రాప్ ఇది. క్లీనింగ్ గ్లౌజెస్ కూడా ఉన్నాయి, హ్యాండ్కి వేసుకొని క్లీన్ చేసేవి. దీని ప్రైస్ ఇవ్వలేదు ఇక్కడ. $9.50 అనుకుంటా ఇది. జంప్ స్టార్ట్ కేబుల్స్ కూడా ఉన్నాయి. $13 ఇది. నెక్స్ట్ అవుట్డోర్ అండ్ స్పోర్ట్స్ సెక్షన్లో ఉన్నాం. బ్యాగ్స్ ఉన్నాయి చిన్నపిల్లలు స్కూల్స్కి కానీ అవుట్డోర్కి కానీ స్పోర్ట్స్కి కానీ అన్నిటికీ $9 నుంచి స్టార్ట్ అయింది ఒక్కొక్క బ్యాగ్. చిన్నవి కలర్ఫుల్గా ఉన్నాయి. చిన్నప్పుడు ఇట్లాంటి కలర్ఫుల్ బ్యాగ్స్ కోసం గోల్ చేసేవాళ్ళం. మొత్తం ఈ ఐలన్నీ బ్యాగ్సే ఉన్నాయి. స్పోర్టింగ్కి సంబంధించిన గూడ్స్ ఈ ఐల్లో ఏం లేవు, బట్ టోపీలు అయితే ఉన్నాయి. $3.50. సన్ హ్యాట్స్ నార్మల్వి, వాటర్ ప్రూఫ్ ఉన్నాయి. అన్నీ $3.50. స్పోర్ట్స్ హ్యాట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. అమ్మాయిలు పెట్టుకుంటారు అనుకుంటా. ఇది నాకు కాదు, టెన్నిస్ ఆడే ఎప్పుడు పెట్టుకుంటారు మోస్ట్లీ. ట్రావెల్ బ్యాగ్స్ అంట, చిన్నవి లైక్ పవర్ బ్యాంక్స్ ఏదైనా పెట్టుకోవడానికి. $11 ఉంది కేస్ ఒక్కొక్కటి. ట్రావెల్ కేస్, పాస్పోర్ట్ కేస్ అది. ఓకే, $11. ఇది చూసారా, నేను ఎప్పుడు చూడలే ఇలాంటిది. హైడ్రేషన్ బ్యాక్ ప్యాక్ అంట, $15 ఉంది. వెనకాల క్యాప్ ఉంది. ఇలా ఓపెన్ చేస్తే దీనిలో వాటర్ పోసుకొని స్టోర్ చేసుకోవచ్చు. మొత్తం ఇన్సులేషన్ కూడా ఉంది, కూల్గా ఉంటాయి అనుకుంటా. ఫ్రంట్ పాకెట్ కూడా ఉంది వేరే ఏదైనా స్టోర్ చేసుకోవడానికి. భలే వెరైటీగా ఉంది కదా. మిగతావన్నీ కూడా వాల్ క్లాక్స్. $29 నుంచి $40 దాకా ఉన్నాయి ఒక్కొక్కటి. ఈ రోజుల్లో వాల్ క్లాక్స్ కేవలం యాస్థెటిక్స్లా మారిపోయింది. ఫోన్స్ వచ్చినాక ఇది ఎవరు వాడుతున్నారు చెప్పండి. నెక్స్ట్ హోమ్ డెకోర్. ఈ సెక్షన్ అంతా కూడా 3D వాల్ ప్యానల్స్ అనమాట. ఎంత డెలికేట్గా ఉంది చూసారా. స్టిక్ చేసుకోవాలి వాల్ ప్యానల్స్. బల్క్లో తీసుకెళ్ళి ఇంట్లో ఇంటీరియర్ డిజైనింగ్ చేసుకునే వాళ్ళకి పనికొస్తాయి. ఎక్కడికి వెళ్తే అక్కడ కుప్పలు వస్తున్నారు. వీడియో తీసుకోవడానికే కుదిరిసట్లేదు చూసారా. స్ట్రెంగ్త్ టెస్ట్ చేసేది లేదా డ్యూరబిలిటీ పెంచేది ఇది. ఇంటర్నెట్లో అదే ఇన్స్టాగ్రామ్లో చాలా వీడియో చూశాను. అబ్బా, 50 kgs ఆర్మ్ ఫోర్స్ రాడ్ అంట. ఇది ఫస్ట్ టైం చూస్తున్నా మొత్తానికి. అయితే పర్లా, అంత కష్టంగా ఏం లేదు. 50 kgs అయితే తక్కువే ఉంది ప్రెషర్. ఇంకా ఈ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ ఐల్లో అయితే చెస్ట్ ఎక్స్పాండర్ అంట చాలానే ఉన్నాయి. హోమ్ జిమ్ మనం ఇంట్లో తీసుకొచ్చి సెటప్ చేసుకోవచ్చు. ఎక్విప్మెంట్ అంతా కూడా ఉంది ఇక్కడ. స్కిప్పింగ్ రోప్స్ కానీ, ఇంకా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్విప్మెంట్స్ కానీ, యోగా మ్యాట్స్, బ్యాడ్మింటన్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్ ర్యాకెట్స్ కూడా అమ్ముతున్నారు. ఇంకా నెక్స్ట్ అయితే $23 మన ఇండియన్ చేప. సమ్మర్ అవుట్డోర్ మొరకాన్ స్పిరిట్ అంటే దీని పేరు. ఇవి చూసారా, లవ్ సింబల్ షేప్లో కూర్చోడానికి స్టూల్స్. $23. ఇట్లాంటివి చాలా చీప్ ఉన్నాయి యాక్చువల్లీ. ఈ సాఫ్ట్ స్టూల్స్ని ఓటోమ్యాన్ అని కూడా అంటారు. ఈ ఓటోమ్యాన్స్కి ఆపోజిట్ ఉన్న ఐల్లో ఏమున్నాయి చూద్దాం ఇప్పుడు. చిన్న ఎస్కీ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. లంచ్ బ్యాగ్ సైజెస్లో ఉన్నాయి. ఎస్కీస్ అంటే తెలియని వాళ్ళకి ఇన్సులేషన్ బ్యాగ్స్ అనమాట. కూలింగ్ కానీ హీట్ కానీ నిలిపే బ్యాగ్స్ ఇవి. దీని ప్రైసెస్ వచ్చేసి $10 నుంచి $23 దాకా ఉన్నాయి. తీసుకునే ఎస్కీ బ్యాగ్ సైజుని బట్టి ప్రైస్ ఉంది. ఈ సాఫ్ట్ స్టూల్లో ర్యాబిట్ మోడల్ వచ్చింది. ఇదంతా ముందు ఫ్లఫ్ ఏం లేదు. ఓపెన్ చేస్తే లోపల స్టోరేజ్ స్పేస్ కూడా ఉంది. ఇది చాలా బాగుంది ఐటమ్ అయితే.
$45 ఉంది ర్యాపిడ్ సాఫ్ట్ స్టూల్ అయితే. దీని ఎదురైల్లో పోర్టబుల్ టేబుల్స్ ఉన్నాయి. ఎలా ఉందో ఇప్పుడు చూపిస్తా మీకు. చిన్న చిన్న టేబుల్స్ ట్రిప్స్కి కానీ పిక్నిక్స్కి కానీ వెళ్ళినప్పుడు సర్వ్ చేసుకోవడానికి ఏదైనా టేబుల్స్ మామూలుగా ప్లాస్టిక్గా దొరుకుతాయి. ఇదైతే మెటల్ అండ్ వుడెన్ ఫ్రేమ్స్తో ఉంది. 2 సింపుల్ స్టెప్స్తో ఓపెన్ చేసుకోవచ్చు. పిల్లలు ఏదైనా ఫుడ్ తినడానికి కూడా ఇది యూస్ చేసుకోవచ్చు. కోలాచూర ఫుడ్ బౌల్స్ పెట్టడానికి తీసుకుందామా అనుకున్నాను, కాకపోతే వాళ్ళ ఫుడ్ బౌల్స్కి సపరేట్ స్టాండ్ కూడా ఉంది, అందుకే ఇక్కడే పెట్టేసాం మళ్ళీ మడతేసి. ఇది $69 అంటే చాలా 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 కాస్ట్ ఎక్కువ. జస్ట్ ఫోల్డబుల్ది చిన్నది ఈ స్టైల్ ఆఫ్ అరేంజ్మెంట్లో చేయడానికి అంత ప్రైస్ తీసుకుంటున్నారు వీళ్ళు. 69 కష్టపడి తీసి మరీ చూపించాం మీ అందరికి. ఎగ్జాంపుల్ బయటే పెట్టి ఉంచారు వీళ్ళు. నెక్స్ట్ అవుట్డోర్లో ఇవి కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇన్స్టెంట్ పాపప్ టెంట్స్ కూడా ఉన్నాయి. $39 నుండి స్టార్ట్ అయినాయి. $39 అండ్ $45 కూడా ఉంది. $48 కూడా ఉంది. కెపాసిటీ దీని మీద నాకు అర్థం కావట్లా, చైనీస్లో రాసింది ఇదంతా. సో ఈ సెక్షన్లో ఎక్కువసేపు ఉండబోవట్లేదు ఎందుకంటే ఏమీ తెలియట్లా. ఇంకా ఈ సెక్షన్లో మొత్తం స్టోరేజ్ బాస్కెట్స్ ఉన్నాయి, డిఫరెంట్ సైజెస్. ఇవైతే తక్కువ ప్రైస్ ట్యాగ్ ఎక్కడుందో అది చూస్తున్నాను నేను. ప్రైస్ స్టార్టింగ్ మీకు చెప్పాలి కదా, $9 నుంచి స్టార్ట్ అయినాయి. ఇంకా మనకు కావాల్సిన పర్పస్ని బట్టి మనం సైజ్ బట్టి తీసుకుంటే $25, $50, $45 దాకా కూడా ఉన్నాయి. ఇది స్టోరేజ్ బాస్కెట్ కాదు, పేపర్ వేర్స్. ఇదంతా కూడా గిఫ్ట్ పేపర్ ర్యాప్ చేశారు దీని మీద, తెలుస్తుంది మొత్తం. మీరు చూస్తే లోపల ఈ ప్లాస్టిక్తో దేంతోనో ఫ్రేమ్ చేసి దాని మీద పేపర్స్తో ఇట్లా ర్యాప్ చేశారు మొత్తం. లిటరల్లీ పేపర్స్. ఫ్లవర్స్ పెట్టుకోవడానికి అనుకుంటా, లేకపోతే షోకి ఇది అంతే. ఫ్లవర్స్ పెడితే తడికి నానిపోతుంది. నెక్స్ట్ ఫుట్వేర్ సెక్షన్కి వచ్చా. బయట ఎక్కడా లేని ప్రైసెస్కి ఇక్కడైతే చాలా తక్కువగా అమ్ముతున్నారు. ప్యూర్ రబ్బర్వి ఎక్కడ లేనిది ఈ సెక్షన్లో మన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే చెప్పులు ఇవన్నీ చాలా తక్కువగా వస్తున్నాయి. మంచి కలర్ఫుల్ డిజైన్స్ ఉన్నాయి. ఈ పచ్చి రబ్బర్, అదే ఈ ప్యూర్ రబ్బర్ వేసుకెళ్తే కాళ్ళు కొట్టుకుపోయి క్రాక్ హీల్స్ వస్తాయి మొత్తం అందరికి. $8 ఉంది అది. డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి దానిలోనే. మళ్ళీ బయట కంటే తక్కువకి వస్తున్నాయి కదా, అందుకే కొంటున్నారు ఇక్కడ. ఇది హైబ్రిడ్ క్రాక్స్లా ఉంది, 4x4 క్రాక్స్. వెనకాల కూడా పెట్టింది. క్రాక్స్లో హైబ్రిడ్ క్రాక్స్లా ఉన్నాయి చూడటానికి. $11 అంతే. ఇది $9 సారీ. నెక్స్ట్ బర్కిన్ స్టాక్ చెప్పుల స్టైల్లో ఉన్నాయి. చాలా హార్డ్ ఉన్నాయి ఇవైతే కనుక. పట్టుకుంటే పాత గోల్డ్ పట్టుకున్నట్టు ఉంది, చెక్కలాగుంది. సాక్స్ అయితే చాలా చీప్గా వస్తున్నాయి, కాకపోతే ఒక పెయిర్ $1. చీప్ అని చెప్పను కానీ కాస్ట్లీయే. ఇది చూసారు ఎంతలా ఉందో. ఎవరేసుకోవడానికి ఇంతలా ఉంది. జాక్ అండ్ ద బీన్ స్టాక్ ఏదో ఉండేది చిన్నప్పుడు ఇంగ్లీష్లో, నాన్ డీటెయిల్. అందులో ఉన్న లిల్లీ పుట్స్ వేసుకోవడానికి అనుకుంటా ఇది. నెక్స్ట్ ఇంకా ప్లాస్టిక్ సెక్షన్ ఉంది ఇక్కడ. ఏమున్నాయి చూపిస్తా. హ్యాంగింగ్ స్టోరేజ్ బిన్. ఒక్కొక్క దానిలో ర్యాక్స్ ఉన్నాయి, మళ్ళీ మనం పెట్టుకోవచ్చు, పార్టీషన్ చేసుకోవచ్చు వీటిని. ఒక్కొక్కటి $6.50 ఉంది. ఇట్లా డిఐవైస్ చేసుకొని వాళ్ళ షెల్ఫ్లన్నీ టైడీగా కనిపించాలంటే స్టోరేజ్ ర్యాక్స్, స్టోరేజ్ బిన్స్ చాలా ఉన్నాయి ఇందులో. అండ్ చిన్నపిల్లలకి స్కూల్కి పంపించడానికి క్యారేజ్ బాక్సెస్, మోస్ట్లీ గ్లాస్ అండ్ ప్లాస్టిక్ ఉన్నాయి. ఇదేదో బెంటో బాక్స్ అంట. చిన్నప్పుడు హాస్టల్స్లో ఇలాంటి ప్లేట్లు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఇది ట్రెండ్ అంట. ఈ బాక్సెస్, ఈ క్యారేజెస్ కూడా ఉన్నాయి మొత్తం. పప్పు దినుసులు, మసాలాలు ఇవన్నీ పెట్టుకునే డబ్బాలు $5 ఒక్కొక్కటి. లేడీస్ వస్తే ఈ షెల్ఫ్లో నుంచి కదలట్లేదు. చాలా సేపటి తర్వాత ఈ షెల్ఫ్ వీడియో తీయడానికి కుదిరింది నాకు కూడా. నెక్స్ట్ దాని పక్కనే హోమ్ ఫర్నిషింగ్ ఐల్ ఉంది. దానిలో ఏమేమి ఉన్నాయి, ఎంత ప్రైసెస్ ఉన్నాయో చూపిస్తాను ఇప్పుడైతే. ఇవన్నీ డోర్ కర్టన్ రాడ్స్, $11.50 ఉన్నాయి ఒక్కొక్కటి. డోర్ కర్టన్ రాడ్స్ పక్కనే విండో కర్టన్స్ కూడా అమ్ముతున్నారు. ఆ విండో కర్టన్స్ ప్రైస్ వచ్చేసి ఒక్కొక్కటి $18 ఉంది. ఈ వస్తువు కొన్న వాళ్ళు మెల్బోర్న్లో ఇప్పుడు దాకా ఇది కాస్ట్లీయా చీపో చెప్పండి. అట్లనే సోఫాస్ మీద చిన్న చిన్న పిల్లోస్ ఇవన్నీ కూడా $11 ప్రైస్ ఉంది, కొంచెం కాస్ట్లీయే. నెక్స్ట్ బెడ్డింగ్ సెక్షన్ ఉంది. ఏం అమ్ముతున్నారో, ఎంత ప్రైసెస్ ఉన్నాయో చెప్తాను ఇప్పుడైతే. సిల్కీ పిల్లో కవర్స్ ఉన్నాయి, మొత్తం హౌస్ వేర్ ఇంకా బెడ్డింగ్ మెటీరియల్స్ అన్నీ ఉన్నాయి. ఒక్కొక్కటి $5 ఉన్నాయి. క్లియర్గా ఎక్కడికక్కడ నోటీసెస్ పెట్టారు, బెడ్షీట్స్ ఇలాంటివన్నీ ఓపెన్ చేయొద్దు, మళ్ళీ చాలా కష్టం అని చెప్పి. అయినా సరే చిందరమందరం చేసి పడేశారు. మనకి సివిక్ సెన్స్ లేదని మన వాళ్ళని తిడుతూ ఉంటారు, కానీ ఇక్కడ వాళ్ళు ఇంకా చిల్లరగాళ్ళు ఉంటారు, గబ్బు చేసి వెళ్తారు కొన్ని ఏరియాస్లో అయితే. అందరూ కాదు, కొందరే. వాళ్ళ షాప్స్ అయితే నీట్గా ఉంచుకుంటారు, పక్కన వాళ్ళు ఇలా చేస్తారు. సింగిల్వి, డబుల్వి ఇవన్నీ బెడ్షీట్స్, కవర్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఒక్కొక్కటి $9 నుంచి $12 దాకా అంట. ఇండియాలో డీమార్ట్ ఎలానో ఆస్ట్రేలియాలో మాకు కేమార్ట్ అలాగా. వాటిలో నార్మల్గా బెడ్డింగ్ అన్నీ అమ్ముతారు. స్టూడెంట్స్ అక్కడే కొంటారు అఫోర్డబుల్గా. దానికి చాలా పెద్ద దెబ్బ, ఎందుకంటే దానికంటే చీప్గా ఉన్నాయి ఇక్కడ. సాఫ్ట్ టచ్ మైక్రోఫైబర్ కంఫర్టర్ టచ్ అంట. $40 ఉంది. 200x200 సెంటీమీటర్స్ ఈచ్. 3-piece క్విల్ట్ సెట్ ఇది. ఈ కలర్ బయట అయితే లేదు, కానీ బాగుంది, మెటీరియల్ బాగుంది. $40. కేమార్ట్లో దొరికేదానికంటే కొంచెం బెటర్గా అనిపించింది నాకు ఇది. ఇవన్నీ డోర్ మ్యాట్స్, ఇంకా వెల్కమ్ మ్యాట్స్, ఇవన్నీ కూడా ప్రైస్ లేదనుకోండి. ఇక్కడ ఒక ఆప్షన్ కూడా ఉంది మనకి. ఇక్కడ ఎక్కడికక్కడ ప్రైస్ చెక్కర్ ఉంటుంది, మెషిన్స్. దీనికి కూడా బార్కోడ్ ఇక్కడ స్కాన్ చేస్తే మనకి ప్రైస్ చూపిస్తుంది. $9 అంట నేను తీసుకున్నది.
అట్లా ఒకరిని పిలిచి అడగకుండా మనమే చూసుకోవచ్చు. ఇవన్నీ ఫ్లఫీగా ఉన్నాయి. డోర్ మ్యాట్స్ అన్నీ కూడా $18. కొన్ని బాత్రూమ్స్కి, కొన్ని వెల్కమ్కి, కొన్ని హాల్లో వేసుకోవడానికి బెడ్స్ పక్కన ఫ్లోర్ మ్యాట్స్ 60x90 సైజెస్ ఉన్నాయి. యావరేజ్ అయితే $12 నుంచి $25 వరకు ఉన్నాయి మొత్తం కూడా. ఈ సెక్షన్లో కూడా మొత్తం అయ్యే ఫ్లోర్ మ్యాట్స్ అన్నీ, కాకపోతే చీప్వి ఉన్నాయి. బాత్రూమ్స్లో ఎక్కువ వేసుకోవడానికి $3 నుంచి స్టార్ట్ అయినాయి ఇక్కడ ప్రైసెస్ అయితే. అన్నీ కూడా సన్నగా ఉన్నాయి. ఈ మెటీరియల్ వేరు మొత్తం. వెనకాలంతా నాన్ స్లిప్ మెటీరియల్ వచ్చి ఫ్రంట్ ఏమో కొంచెం ఫ్లఫ్ వచ్చేలాగా. మన ఇండియన్ స్టైల్ డోర్ మ్యాట్స్, పాత గుడ్లు అన్నీ కలిపి కుట్టేసేవాళ్ళు డోర్ మ్యాట్స్ ఒకప్పుడు. ఇప్పుడు అయ్యే ఇక్కడ ఎంత పెట్టి అమ్ముతున్నారు చూద్దాం. $2.90 అంట. $1.60 ఫ్యాబ్రిక్ ఫ్లోర్ మ్యాట్ అంట. ఇది ఫోటో ఫ్రేమ్లో ఉంది, డోర్ మ్యాట్లా లేదు. పర్పస్ తక్కువ, షో ఎక్కువ. అది $9 అంట. అండ్ ఇదంతా కూడా ఫర్నిచర్ సెక్షన్ అనమాట. మొత్తం మీద ఇక్కడ ఒక్క చోట నాకు ఎవ్వరు అడ్డు లేరు. ఇక్కడ నేను కనిపిస్తా, ప్రొడక్ట్ కనిపిస్తుంది. ఈ చిన్న టేబుల్స్ మనకి $69 పడుతుంది. బయట చాలా ఎక్కువగా అమ్ముతారు, రీపర్పస్ చేసి అమ్మేవాళ్ళు కానీ వాళ్ళు కానీ. కంప్యూటర్ టేబుల్స్ ఇది $89, ఇది 95, ఇది 95 సైజ్ డిఫరెన్స్ వచ్చింది ఏంటి అది ఇది 3 టైర్స్ వచ్చినాయి, $119 అంట. ఇది యాక్చువల్లీ చాలా చీప్గా వస్తుంది బయటతో కంపేర్ చేస్తే. సో ఈ 3 అయితే బుక్ షెల్ఫ్, 3 కలిపి $149 అనమాట. తక్కువకి మంచి ప్రైస్కి వస్తున్నాయి. ఇంకా ఇక్కడంతా కూడా డైనింగ్ టేబుల్ అండ్ దాని చైర్స్ చాలా వెరైటీగా ఉన్నాయి. ఇవి $350. ఇది భలే ఉంది, $350. ఈ చైర్స్ బాగున్నాయి యాక్చువల్గా. చైర్స్ ఒక్కటే ఇస్తారంటే తీసుకుందాం. ఇది వెనక్కి పడుతుంది. ఈ ఆఫీస్ చైర్స్ కూడా ఉన్నాయి. దీని ప్రైసెస్ ఎంత? వీళ్ళ భాషలో వేసారు, ఎవరికి అర్థమైద్ది. ఈ సెక్షన్ అంతా ఈ ఆఫీస్ చైర్స్. కూర్చొని టెస్ట్ చేసుకొని మరీ వెళ్తున్నారు అందరూ. మీకు ఇక్కడ కనిపించే పెద్ద టేబుల్ అంతా $1000 మొత్తం ఆఫీస్ సెట్ ఇది. దీనికి కింద లాకింగ్ సిస్టమ్ కూడా ఇచ్చారు. కీ టైప్ చేసి మనం లాక్ చేసుకోవచ్చు. 2 ర్యాక్స్, ఇక్కడ ఒక డోర్ ఉంది, దీని లోపల 2 షెల్ఫ్లు. మళ్ళీ అట్లానే ఇక్కడ ఒక క్యాబిన్ లాగా ఉంది, చాలా డెప్త్ కూడా ఉంది దీనికి. చాలా బాగుంది. ఇది మాత్రం $1000 అంట ఈ సెటప్ అంతా. అక్కడి నుంచి ఇక్కడ దాకా ఒక పెద్ద ఆఫీస్లో కార్పొరేట్స్ అందరికీ బాస్ కూర్చునేలా ఉంది అది. ఇవి బాగున్నాయి అన్నిటికంటే. ఈ చైర్స్ బాగున్నాయి, $59. వీల్స్ కూడా ఉన్నాయి దీనికి. పిల్లలకి కొనుక్కెళ్ళచ్చు. కోలాచూర కాదు పిల్లలంటే, మనిషి పిల్లలు. ఇవి మ్యాట్స్, కిడ్స్ ప్లే పెన్స్లో వేయడానికి మంచి ఫ్లఫీగా సాఫ్ట్గా బాగున్నాయి. అట్లనే ఇప్పుడు ఇంకొకటి చూపిస్తాం మీకు. ఈ పెద్ద పెవిలియన్ అంతా కూడా $400 అంతే. దీనిలో ఉయ్యాల పెట్టి సెటప్ అంతా అబ్బా నేను పట్టను, కానీ చిన్నపిల్లలకి నా సైజు వేరే ఉయ్యాల. ఇదంతా $400 అంట. బాగుంది. పెద్ద బ్యాక్ యార్డ్ పెట్టుకొని ఎక్కువ పార్టీయింగ్ చేసుకుంటాము అనుకుంటే ఇంట్లో ఇలాంటిది పెట్టుకోవచ్చు. లేదా ఫ్యామిలీ గ్యాదరింగ్స్ ఉన్నా, అకేషన్స్ ఉన్నా, ఏదన్నా ఇలాంటివి చేయొచ్చు. పెద్ద హెవీ మెటల్ కూడా కాదు, అంత బరువు కూడా ఏం లేవు. స్టడీగా ఉంది, కానీ లైట్ వెయిట్ కూడా ఉంది. ఇది మంచిగా ఉంది. దీని తర్వాత కొంచెం ముందుకు వస్తే కొంచెం పాష్ లాగా కనిపించే ఫర్నిచర్ $1000 ఇది. దీనిపైన టర్నింగ్ ఇది కూడా ఉంది, ఐటమ్స్ అన్ని చూసుకోవడానికి. లెదర్ సీట్స్ అనమాట. నాకు తెలిసినంత వరకు పక్కా ఫేక్ లెదర్ ఇది, లేదంటే మొత్తం సెట్ అంతా కలిపి $1000కి రాదు. డైనింగ్ టేబుల్ అండ్ చైర్స్ ఇట్లానే కొంచెం డిజైన్స్గా కొంచెం చూడటానికి పాష్గా కనిపించేలాంటి మోడల్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్నీ అదే ప్రైస్ ఉన్నాయి. ఇది $1290 అంట. బ్లాక్ టేబుల్ అండ్ వైట్ చైర్స్, 1.8 మీటర్. ఇది $990 అంట. నేను మా రూమ్మేట్ కోలాచూర కూర్చోవాలి. ఇంకా 6 ఉండేవరకు. ఇలాంటిదే ఫస్ట్ చూపించా కదా, అది సోల్డ్ అవుట్ అయిపోయింది ఆల్రెడీ. ఇక్కడ స్టిక్కర్ అతికిచ్చారు సోల్డ్ అవుట్ అని. ఇంకా ఇక్కడ చూస్తే రిక్లైనర్ చైర్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇదేంటిది చేయలేదు, దీన్ని కానిచ్చుకోవాలా? అదే కదా. దీని ప్రైసెస్ అంతా 3 కలిపి సెట్, 3 రిక్లైనర్ చైర్స్. ఇది సెంటర్లో రొటేట్ కూడా అవుతుంది, అందుకనే డిస్టెన్స్ పెట్టారు చూసుకోవడానికి ఇట్లా. దీని ప్రైస్ ట్యాగ్ ఎక్కడ ఇవ్వలేదు. బట్ ఈ సెక్షన్ అంతా సోఫాలు, మ్యాట్రెస్లు ఇవన్నీ కూడా. బెడ్లు ఇవన్నీ ఎంత ఉంటాయో ఒక శాంపుల్ చూపిస్తాం మీకు. ఇంత పాండా మార్ట్ ట్యాగ్ వేసి పెట్టారు. ఈ క్వీన్ సైజ్ అనుకుంటా ఈ మ్యాట్రెస్ అయితే. క్వీన్ సైజ్ ఇది $400 ఉంది. క్వీన్ సైజ్ బెడ్ అంటే ఈ మ్యాట్రెస్ మాత్రమే. కాట్ ప్రైస్ దీని మీద లేదు. ఎవడు ఏది పడితే అది తీసుకొచ్చి పిచ్చిగా వీటి మీద పడేశారు.
తిరగలేని వాళ్ళందరూ పెద్దోళ్ళు వచ్చి దీని మీద కూర్చుంటున్నారు, రెస్ట్ తీసుకుంటున్నారు. ఈ ఫ్రేమ్ది ప్రైస్ లేదు కానీ ఈ ఫ్రేమ్ది అయితే ప్రైస్ ఉంది. ఇది కూడా క్వీనే. ఫ్రేమ్ మొత్తాన్ని $509 అనమాట. సోల్డ్ అవుట్ అంటే తక్కువకి వస్తున్నట్టు ఇది బయట మీద. ఇది లోపల మెటల్ వచ్చింది. ఇది అన్ని చోట్ల రాదు. ఇది సపరేట్గా మనం ఇట్లా లేపుకోవచ్చు, లిఫ్ట్ చేసుకోవచ్చు. గ్యాస్ లిఫ్ట్ కాదు, వేరే క్వీన్ మ్యాట్రెస్ ఫ్రేమ్స్లో వేసుకోవడానికి వుడెన్ స్లాట్ సెట్ అది. ఈ కౌచ్ అయితే $909 ఉంది మొత్తం. ఇది నాకు తెలిసి హోమ్ థియేటర్ లాంటి సెటప్లో వేసుకోవడానికి, కానీ అంత కంఫర్ట్ లేదు. నేను మీకు చూపిస్తాను ఇది ఎలా వాడాలో. ఇది తీసి ఫ్రంట్కి ఆనుకోవాలనుకునే వాళ్ళకి ఇట్లా ఫ్రంట్గా అనుకోవచ్చు. అలా కాదు వెనక్కి కొంచెం రిక్లైనింగ్ స్టైల్లో అనుకునే వాళ్ళకి ఇలా చేసుకోవచ్చు. అయితే పడుకొని స్టూడెంట్స్ కానీ ఇక్కడ మెల్బోర్న్లో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ఇళ్లలో బేసిక్గా టీ టేబుల్స్ కావాలంటే చాలా లైట్ వెయిట్ ఉంది, కొంచెం బాగా స్టడీగా కూడా ఉంది. $55 అంతే. యూజ్డ్ అదే ప్రైస్ కొనే బదులు కొత్తది వస్తుంది, మంచిగా ఉంది ఇది. ఈ కాఫీ టేబుల్ $129 అంతే. చాలా బాగుంది. ఇది మెటల్ మొత్తం స్టీల్, ఇది చూడటానికి మార్బుల్లా ఉంది. నేను పర్సనల్గా ఈ స్టైల్ ఎప్పుడు చూడలేదు. ఈ చైర్ పడుకొని రొటేట్ అయ్యే చైర్ $219 అంతే. ఇది పొట్టిదాన్ని బండదాన్ని దీనిలో ఎక్కిస్తే అంతే లేవరు. ఇంకా దానికి సోఫా అక్కర్లే, ఇంట్లో ఒక సోఫా తీసేయాలి దాన్ని కూర్చోబెట్టే పని అయితే. చాలా వర్త్. బయట కంటే చాలా 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 చీప్ ఉన్నాయి ఫర్నిచర్ అయితే ఇక్కడ. కంపల్సరీ సొంత ఇల్లులు ఉన్న వాళ్ళు ఒకసారి రావచ్చు. చీప్ అని తీసి పడేయడానికి లేదు, చాలా వరకు సోల్డ్ అవుట్ అయిపోయి అన్ని బుక్ అయిపోయి ఉన్నాయి. అంటే అందరూ కొంటున్నారు. కాస్ట్లీ ఫర్నిచర్ అందరూ ఎఫర్ట్ చేయలేరు, పైగా ఇవి తీసి పడేసే రకంగా లేవు, చాలా బాగున్నాయి కూడా. నమ్ముతారో లేదో, ఈ పౌడర్ టేబుల్ సెట్ ఉంది కదా, డ్రెస్సింగ్ టేబుల్, ఇది మొత్తం కలిపి $25 అంటే. ఈ చిన్నపిల్లలు ఎవరన్నా ఉంటే ఇంట్లో అమ్మాయిలు ఉంటే వాళ్ళకి తీసుకెళ్ళి ఇవ్వచ్చు. మేకప్ ఇవన్నీ ఎట్లా వేసుకోవాలో వాళ్ళకి ఇష్టం ఉంటుంది కదా, నాకంటూ ఒక సెట్ ఉండాలని. $25 అంతే. ఇది $89, ఇది $55 అంటే. 1 2 3 4 ర్యాక్స్ అండ్ ఇక్కడ ఒక సెంటర్ డ్రాయర్ కూడా వచ్చింది, స్టూల్ వచ్చింది. సూపర్. అసలు పిల్లలు ఉన్న వాళ్ళకైతే క్రేజీ ఇది. అండ్ ఈ మోడల్ అయితే పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా సరిపోయింది. $109 అంతే. ఇది డ్రెస్సింగ్ టేబుల్ చాలా బాగుంది. నేను తీసుకెళ్తే 40 రోల్స్ ఇవే పెట్టాలి, కోలాచూర్ అవి. ప్రస్తుతానికి ఆ ఇల్లు మొత్తం ఎక్కడ పట్టినా అయ్యే ఉంటాయి. ఇంకొన్ని టేబుల్స్ ఉన్నాయి అదే ప్రైస్ రేంజ్లో. వైట్ కలర్వి $85 ఉన్నాయి. మెయిన్ థింగ్ చీప్ వుడ్ కాబట్టి చాలా లైట్ వెయిట్ కూడా ఉన్నాయి, పోర్టబుల్. ఇక్కడ చూసారా హోమ్ జిమ్ సెటప్ ఇదంతా. డంబుల్ ర్యాక్స్ ఇవన్నీ పెట్టుకోవడానికి స్టాండ్ అండ్ డంబుల్ ర్యాక్స్. లోపలికి వెళ్ళి ఒక్కొక్క ఎక్విప్మెంట్ ఎంత ఉందో చూద్దాము. ఈ సెటప్ అంతా కూడా హోమ్ జిమ్ సెటప్ $549కే వస్తుంది యాక్చువల్గా. ఏమేమి ఉంటాయో ఏమేమి చేయొచ్చో మనం ఎప్పుడు జిమ్కి వెళ్ళదు కాబట్టి మనకి తెలీదు. సో జిమ్ ఎంతూజియాస్ట్లు ఎవరన్నా ఉంటే రావచ్చు ఇక్కడికి ఒకసారి. యూజ్డ్ హోమ్ జిమ్మే ఫేస్బుక్లో నాకు తెలిసి ఇదే ప్రైస్కి అమ్ముతారు. దాని బదులు కొత్తది అదే ప్రైస్కి వస్తే బెస్ట్ కదా. నెక్స్ట్ వీటి పక్కన ఇండివిజువల్ ఎక్విప్మెంట్స్ కెటిల్ బెల్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి $90 $60 మెటీరియల్ని బట్టి కూడా ఉంది. చిన్న వెయిట్స్ ఇంకా చిన్న ఎక్విప్మెంట్స్ ఆల్మోస్ట్ అన్ని సోల్డ్ అవుట్ అయిపోయినాయి, పెద్దవి మాత్రమే మిగిలినాయి. ఇక్కడ బెంచ్ ప్రెస్ స్టాండ్ ఇంకా వాకింగ్ ప్యాడ్స్ అయితే సోల్డ్ అవుట్. ఇప్పుడు దాకా వెనకాల వేర్ హౌస్కి వెనకాల వైపు ఉన్న ఐల్స్ అన్ని కవర్ చేసాము. ఇప్పుడు ఓన్లీ ఫ్రంట్ వైపు ఉన్న ఐల్స్. ఇక్కడ మొత్తం కూడా దాదాపు ప్లాస్టిక్ అండ్ స్టేషనరీ స్టోరేజ్ బాక్సెసే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తామన్నా చిన్న చిన్న స్టోరేజ్ బాక్సెస్ $3 ఇది ఒక్కొక్కటి, అంటే $150. అట్లా ఇంకా లోపలికి వెళ్తే బుట్టలు, డిఫరెంట్ పర్పసెస్కి కావాల్సిన చిన్న చిన్న స్టోరేజ్ బాక్సెస్. ఇవన్నీ తెల్లోళ్ళు ఎక్కువ వాడతారు. ODA వేలు మార్కెట్లో కొన్న డబ్బాలు తీసేసి మళ్ళీ ఇంకో డబ్బాలో పెడతారు అన్ని, దానిలో ఉన్న ప్రొడక్ట్స్ అన్నీ. అవి ఎంత ఏందో నాకు అర్థం కాదు యాస్థెటిక్స్ పేరుతో. సింగిల్ జల్లెడి వాడటం వేరు, అట్లానే జల్లెడికి కింద స్టాండ్ వస్తే ఇట్లా వేరు కదా. ఈ స్టాండ్ని పట్టుకొని తిప్పితే చాలు, మనం జల్లెడ అట్లానే ఉంటుంది కదలకుండా. ఆన్లైన్లో చూసా, ఇప్పుడు రియల్గా చూస్తున్నా. అందరూ కొంటున్నారు ఇది. కొలాప్సిబుల్ వాటర్ డిస్పెన్సర్ 9.5 లీటర్స్, ట్యాప్ కూడా ఇచ్చారు. బెవరేజ్ డిస్పెన్సర్ బాగుంది కదా, టూర్స్కి వెళ్ళేప్పుడు తీసుకెళ్ళచ్చు. ఇందాక ఎక్కడో చూసిన రూమ్ మ్యాట్స్ కంటే ఇవి బాగున్నాయి. $4.80 అంట. ఇవి మనమేం ఎక్కువ అరబోలు వేస్తారు, ముస్లిమ్స్ దగ్గర ఉంటాయి ఇళ్ళల్లో ఆ డిజైన్స్ అన్నీ. ఇక్కడ చూసా, ఎందుకంటే ఒకప్పుడు వాళ్ళు రెంట్కి ఇచ్చిన ఇంట్లోనే ఉండేవాడిని, వాళ్ళ దగ్గర డిజైన్స్ అన్నీ ఉంటాయి. ఇది $19 ఇట్లాంటివన్నీ. మళ్ళీ ఇది మైక్రో ఫైబర్ క్లాత్ వస్తుంది దీని మీద, అందుకని చెప్పి $19. అలా కాకుండా థిన్ లేయర్ ఉండేది $1.80 అంతే ఇది. అండ్ బకెట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మనం అన్ఫార్చునేట్లీ ఎక్కువ వాడడం, ఎందుకంటే షవర్స్ ఉంటాయి. కాకపోతే ఈ బకెట్స్ అన్నీ $3.40 అలా ఉన్నాయి. ఇది చిన్నపిల్లలది బాగుంది.
లోపల జూడీ స్వాన్ అంట, డక్ బొమ్మ వచ్చింది, $3.70. బాత్రూమ్స్లోకి ఇవి బాగున్నాయి యాక్చువల్లీ, డైరెక్ట్ టబ్బు బయట పెట్టడానికి ఇవన్నీ. దీని ప్రైస్ వచ్చేసి $2.30. ఇది కూడా అంతే, టబ్ బయట ఫుడ్ సింబల్ వచ్చింది కదా, బాగుంది యాక్చువల్లీ. సన్ డ్రై చేసుకోవడానికి నెట్టింగ్, క్లోతింగ్ లేయర్స్ వస్తాయి అనమాట. ఇట్లా కనిపిస్తుంది కదా, ఫిక్స్ కానీ ఏదైనా సన్ డ్రై చేసుకోవడానికి ఇట్లా బయట హ్యాంగ్ చేసుకోవచ్చు కింద పెట్టి. అట్లనే క్లోత్స్ హ్యాంగింగ్కి సపరేట్ స్టాండ్ కూడా, పైన ఒక హుక్ వస్తుంది, దాన్ని వేరే ఏదైనా మేక్ పెట్టేస్తే కింద ఇన్ని క్లిప్స్ వస్తాయి అనమాట అలా. ఇంకా దానిలోనే అట్లాంటి క్లోతింగ్కి, వాషింగ్కి కావాల్సిన యాక్సెసరీస్, స్పాంజెస్ కానీ డిఫరెంట్ డిజైన్స్లో ఇచ్చారు. గొర్రెపిల్లు ఉన్నట్టుంది చూడటానికి. $4.50 అంట. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తే డిస్పోజబుల్ స్లిప్పర్స్ ఇవ్వచ్చు, $1.50 అంట. ఇది ఫ్లైట్లో ఫస్ట్ క్లాస్ బుక్ చేసుకున్న వాళ్ళకి ఇస్తారు. మనం ఎప్పుడు బుక్ చేసుకోవాలా, ఇవి తీసుకొని ఆ ఫస్ట్ క్లాస్ ఎక్స్పీరియన్స్ ఇంట్లో తీసుకొచ్చుకుందాం ఒకసారి. అట్లనే ఫేస్ టవల్స్, సాఫ్ట్ డ్రై వెట్ క్లీన్ ఫేస్ టవల్స్ అంటే 60 పీసెస్ $2.80. ఇవి తక్కువ ఉన్నాయి ఇక్కడ అన్నిటికంటే. బయట అట్లాంటి టిష్యూ డబ్బా ఒకటి బేబీ ఫార్ములాతో కలిపిండేది మాకు $8 లేదా $9 అవుతుంది. ఇవంతా క్లింగ్ ర్యాప్స్, సిల్వర్ ఫాయిల్, పేపర్ ప్లేట్స్, టేక్ అవే కంటైనర్స్, ఇంకా పిక్నిక్ వెళ్ళినప్పుడు ప్లేట్స్ కానీ స్పూన్స్ కానీ యూజ్ అండ్ త్రోవి. సో ఆ సెక్షన్ అంతా కూడా ఉంది. పార్టీస్ ఎవరన్నా ఎప్పుడన్నా చేసుకోవాలనుకుంటే ఇక్కడికి వచ్చి బల్క్లో తీసుకోవచ్చు, తక్కువే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే చిన్న ఈ బాక్సెస్ అన్ని షుగర్ కేన్ పల్ప్తో చేస్తారంట. ఈ 2 కంటైనర్ బాక్సెస్ 5 ఎన్నో ఉన్నాయి, మొత్తం కలిపి $3 అంట. నా వెనకాల ఉన్నదంతా స్టీల్ సెక్షన్, బోన్ చేయడానికి ప్లేట్స్ కానీ, బేకింగ్ ట్రేస్ కానీ, బౌల్స్ కానీ, క్యారేజెస్ కానీ, పొలాల్లోకి పట్టుకెళ్ళే క్యారేజ్ ఉంది కదా, సేమ్ అలానే ఉంది. జెండ్ అంట. ఇది ఎంత మంచి స్టీల్ నాకు తెలీదు. ప్రైసెస్ ఏ వస్తువు ఎక్కడ పడితే అక్కడ పడేశారు, సో ప్రైసెస్ చెప్పలేను. ఈ చిన్న ప్లేట్స్ అయితే చెప్పగలుగుతా. మ్యాగ్నెటిక్ స్క్వేర్ ప్లేట్లు $2 అంట స్టీల్వి, చాలా తక్కువ బయటతో కంపేర్ చేస్తే. అమెజాన్లో 20 పెట్టి కొన్నా, ఇది ఇక్కడ $6 అమ్ముతున్నారు. అంటే నేను కొనింది సంవత్సరం క్రితం అనుకోండి, అది వేరే మాట. ఇవన్నీ బయట మీరు సబ్వేకి ఎప్పుడైనా వెళ్ళినట్టయితే వాళ్ళు ఇంగ్రీడియంట్స్ ఇందులో పెట్టి ఫ్రంట్ డిస్ప్లేలో పెడతారు, ఏం కావాలి అని అడుగుతారు కదా. ఒక్కొక్క బాక్స్ $6.50 ఉంది. పిజ్జా షాప్స్లో, సబ్వేస్లో, ఫాస్ట్ ఫుడ్ చైన్స్లో ఇట్లాంటివి పెట్టి మీరు ప్రొడక్ట్స్ అన్నీ అమ్ముతారు కదా. చూసారా, షాంపైన్ పెట్టుకునేది మొత్తం యాంట్లియర్స్ అటు ఇటు, బాగుంది. ఎక్కడో తెలియదు, ప్రైస్ లేదు దీని మీద, ఇక్కడ పెట్టేశారు. పైన ఉన్నాయిగా, $34 అంట. డియర్ చెవులు నాకు షాంపైన్ బకెట్ $36. ఓకే, నైస్ వన్. ఎవరికైనా క్రిస్మస్ గిఫ్ట్స్ ఇలాంటివి ఇవ్వచ్చు యాక్చువల్లీ. ఇక్కడ ఇట్లాంటి అవసరమైనవే ఇస్తారు. ప్లాస్టిక్ డబ్బాలు ఇట్లాంటి పనికిరాని ఇవ్వరు ఇక్కడ మనకి. అవసరమైనవి డైలీ లైఫ్లో వాడుకునే ఇస్తారు. మంచి ఐటమ్ ఇది గిఫ్ట్కి. ఇలా డబల్ హ్యాండిల్ వచ్చి ఈ ఫ్రైయింగ్ ప్యాన్ $9. ఆబ్వియస్లీ ఇది పక్కా స్టీల్ లాగా అనిపించట్లేదు నాకు, కాకపోతే $9కి ఈ టైప్ వస్తుందంటే వర్తే. ఇదే సెక్షన్లో నాన్ స్టిక్ క్యాసరోల్స్ ఉన్నాయి, గ్లాస్ లిడ్స్తో. నెంబర్ ఆఫ్ సైజెస్ ఉన్నాయి ఇందులో అయితే. క్యాస్ట్ ఐరన్ ప్యాన్ భలే ఇచ్చారు పేరు దీనికి, ప్లేట్ విత్ హ్యాండిల్ అంట. $19 ఉంది. చాలా పలచగా ఉంది క్యాస్ట్ ఐరన్ అయినా సరే. ఇక్కడంతా సర్వింగ్ ట్రేస్ పైనకి ఇట్లా లిడ్తో పాటు వచ్చే సర్వింగ్ ట్రేస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఫ్రంట్లో రాగానే కనిపిస్తాయి మీకు. $5 నుంచి స్టార్ట్ అవుతుంది ఒక్కొక్కటి. ఇంకా దీని పక్క సెక్షన్ అంతా సిరామిక్ బౌల్స్, ఇంకా సర్వింగ్ ట్రేస్ అనమాట. చిన్న సైజెస్లో ఉన్నాయి. ఈ కలర్ కాంబినేషన్ అండ్ డిజైన్స్లో ఇక్కడ ఆస్ట్రేలియాలో ఏషియన్ రెస్టారెంట్స్కి, అంటే చైనీస్ లేదా వియట్నాం, థాయ్ రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు చూశాను. నాకు స్పెషల్గా ఈ బ్రౌన్ కలర్వి చాలా బాగా నచ్చినాయి. ఇందులో ఒక ఐటమ్ పర్టికులర్గా ఇది బాగుంది, సూప్ బౌల్. పేరు సూప్ బౌల్ అని రాసింది, కానీ ఒక చిన్న ఫింగర్ సైజ్లో 3 బౌల్స్ కలిపి ఒక చిన్న సర్వింగ్ ట్రే మీద సెట్ వచ్చిందనమాట. సూషీస్ తినే వాళ్ళకి బాగా పనికొస్తుంది, డిఫరెంట్ సాసెస్కి. ఇండియన్ ఫుడ్కి సరిపోదులే. ఇటు పక్క చూస్తేనేమో ఓవెన్ సేఫ్ స్టీల్వి, ఇంకా సిరామిక్వి వేరే కలర్స్లో కూడా ఉన్నాయి. అండ్ ప్లాస్టిక్ ట్రేస్ కూడా చాలానే అమ్ముతున్నారు వీళ్ళైతే. అండ్ పిల్లలతో వచ్చే పని అయితే మోస్ట్ ఇంపార్టెంట్, వాళ్ళు ఎక్కువ అడిగేది, వాళ్ళకి చిన్నప్పుడు స్కూల్స్లో ఎక్కువ అవసరం ఉండేది స్టేషనరీ. ఆర్ట్ వర్క్స్ కానీ, నార్మల్ వర్క్కైనా పెన్సిల్స్, ఇంకా పెయింట్ వర్క్స్, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. అండ్ స్టిక్కీ నోట్ ప్యాడ్స్ కూడా ఉన్నాయి వర్కింగ్ ప్రొఫెషనల్స్కి. స్టేషనరీ పక్కన ఈ ఐల్ చూసి షాక్ అయ్యాను నేను. ఒక ఐల్ మొత్తం కూడా ఎయిర్ ఫ్రెషనర్సే. ఏమేమో ఫ్లేవర్స్ ఉన్నాయి ఇందులో అయితే. కార్లోకి డిఫ్యూజర్స్ కానీ, స్ప్రేస్ కానీ, డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి, ఒక్కొక్కటి ఒక్కో పర్పస్కి. ఈ మార్ట్ అంతా తిరిగి బాగానే ఎనర్జెటిక్ గానే ఉన్నాను. ఈ ఐల్లో కాల్ పెట్టాను లేదో తలనొప్పి గట్టిగా పట్టుకుంది, అంత స్ట్రాంగ్ స్మెల్ ఉంది ఒకేసారి ఫ్రేగ్రెన్స్ ఇక్కడ. ఇదే ఐల్లో సెంటెడ్ క్యాండిల్స్ కూడా ఉన్నాయి. అండ్ గిఫ్ట్ బ్యాగ్స్ అయితే ఏ ప్రింట్స్ లేకుండా ప్లేన్
కలర్స్లో ఉన్నాయి, చాలా బాగా అనిపించింది నాకు. అండ్ కీ చైన్స్లో ఫెయిరీస్ నుంచి యానిమల్స్ వరకు అన్ని రకాల బొమ్మలు ఉన్నాయి. కొన్ని కీ చైన్స్కి పాకెట్స్ ఉన్నాయి, కొన్ని అయితే జస్ట్ టాయ్ లాగానే. మరి ఏదైనా కార్టూన్ స్పెసిఫిక్ కీ చైన్ ఏమో తెలియదు, భలే కలర్ఫుల్ కనిపించింది. ఈ ఐలు పక్కనే సాఫ్ట్ టాయ్స్ సెక్షన్ ఉంది. జనరల్గా అడుగు పెట్టను, కానీ కుక్క బొమ్మలు కనిపించేసరికి వెళ్ళా. ఇది భలే ఉంది, పోలార్ బేర్. ఇది కుక్క పిల్లలా ఉంది చూడటానికి. సాఫ్ట్ ఫ్లఫీ టాయ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. చూరో కోలా దొరుకుతారేమో చూద్దాం. ఈ చూరో పైన పడుకొని ఉంది. చిట్టుగా అందంగా ఉంటాడు. ఇది బాలా లైఫ్ సైజ్ టెడ్డీ బేర్ బొమ్మలు కూడా ఉన్నాయి. కొంతమందికి అది స్లీపింగ్ పార్ట్నర్ లెక్క, కుక్కలకైతే యాంగ్జైటీ టాయ్ లాగా, వాటితో పాటు ఎవరో ఒకళ్ళు ఉండాలని చెప్పి అవి కూడా ఉన్నాయి. వీడియో స్టార్టింగ్ లో చెప్పే బన్నింగ్స్ అనే హార్డ్వేర్ వేర్ హౌస్ తీసేసి ఇది పెట్టారండి. మరి ఇదే వేర్ హౌస్ లో హార్డ్వేర్ మళ్ళీ వీళ్ళు చైనీస్ బ్రాండ్ అమ్ముతున్నారా లేదా అని చెప్పి స్టార్టింగ్ లో ఆలోచించా. ఇక్కడ ఉన్నాయి కొన్ని టూల్స్ మాత్రమే కమర్షియల్ కన్స్ట్రక్షన్ పర్పస్ కి పనికొస్తాయి, మిగతావన్నీ డిఐవేస్ హోమ్ ఫిక్స్లు చేసుకోవడానికి మాత్రమే. ప్లస్ చీప్ గా కూడా ఉన్నాయి వేరే వాటితో పోలిస్తే. ఊరికే వేరే వాటితో పోలిస్తే అంటున్నానేంటా అని చూస్తున్నారా? మరి చాలా మంది నాకు ఇచ్చిన ఫస్ట్ ఇంప్రెషన్ ఇదే, ఈ పాండా మార్ట్ గురించి. టేము రియల్ లైఫ్ లో పెట్టారు అని. టేము అంటే ఏంటి? డెడ్ చీప్ గా వస్తాయి ప్రొడక్ట్స్. మరి ప్రతి ఐల్ తిరిగి మరి ప్రతి వస్తువు కంపేర్ చేసుకుంటున్నా, బయట అయ్యే ప్రొడక్ట్స్ అంతే ప్రైస్ కి అమ్ముతున్నారా లేదా అని చెప్పి. రఫ్ గా ఒక ఎస్టిమేట్ ఇస్తున్నా, ఒక్కొక్క కేటగిరీ ప్రొడక్ట్ ఎంత అమ్ముతున్నారని చెప్పి. మరి చూసే వాళ్ళకి మీకు ఒక ఐడియా ఉంటుంది కదా, మీరు రావాలనుకొని తీసుకోవచ్చు. అప్పుడు నేను వీడియో తీయక ముందు అయితే టూల్స్ బాగానే తీసుకెళ్తున్నారు, బల్క్ లో కొనుక్కెళ్తున్నారు ఇక్కడ. ఇంకా టూల్స్ సంగతి పక్కన పెట్టేస్తే ఎలక్ట్రానిక్స్ కూడా ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ అంటే ఏంటి? పెద్ద ఎక్స్పెక్ట్ చేయొద్దు. చిన్న చీప్ మైక్స్ ఉంటాయి కదా, వ్లాగింగ్ కి పనికి వచ్చే ఫోన్ మైక్స్. ఇంకా డిఫరెంట్ కేబుల్స్ ఉన్నాయి, యూఎస్బీస్ కానీ, హెచ్డిఎంఐ కేబుల్స్ కానీ. ఇంకా బయట మనం ఆన్లైన్లో మాత్రమే పెట్టుకోగలిగే ఆర్డర్స్ కొన్ని ఉంటాయి, లైక్ యూఎస్బీ టు సి అడాప్టర్స్, ఇట్లాంటి కన్వర్టర్ ప్లగ్స్ కూడా ఉన్నాయి. వైర్లెస్ చైనీస్ ఎయిర్ పాడ్స్, బ్లూటూత్ హెడ్ ఫోన్స్, ఇంకా చాలానే ఉన్నాయి. ఈ సెక్షన్లో పిల్లలు కనిపించారు నాకు ఎక్కువ. ఇంట్లో ఒకేసారి పెద్ద బ్రాండ్స్ అంటే ఇవ్వరు కదా, ఈ పిల్లలు ఆడుకుంటూ ఇరక్కొట్టేస్తారని, అందుకనే ముందు వీటితో ట్రైల్ వేస్తున్నారు అనుకుంటా. నెక్స్ట్ ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు నేను, టీవీ వాల్ మౌంటింగ్ బ్రాకెట్స్, ఇవి కూడా ఉన్నాయి. అలానే డిఫరెంట్ గా వాల్ మౌంటింగ్ బ్రాకెట్స్ పక్కన ఎలక్ట్రిక్ మస్కిటో బ్యాట్స్ కూడా పెట్టారు. ఈ సెక్షన్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సూట్ కేసెస్, ట్రావెల్ కి మనకి అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్. స్క్వేర్ షేప్స్ లో ఉన్నాయి చూసారా, అవి చాలా బాగున్నాయి. పెద్ద కాస్ట్లీ బ్రాండ్స్ అయితే కాదు, ఏవో చైనీస్ బ్రాండ్స్. ఎక్కువ వెయిట్ మనం వాడుకోగలిగేలాగా. సూట్ కేస్ లైట్ వెయిట్ ఉంది, లోపల స్పేస్ కూడా మనకే ఎక్కువ ఇచ్చారు. అంటే సూట్ కేస్ షేప్స్ అలా ఉన్నాయి. క్యాబిన్ సూట్ కేసెస్ ప్రైసెస్ అయితే $39 ఉన్నాయి. ఇంకా పెద్ద సూట్ కేసెస్ అయితే మనం ఇంటర్నేషనల్ ట్రావెల్లో వాడే $60 దాకా ఉన్నాయి. ఇంకా కాస్ట్లీ కూడా ఉన్నాయి. కాకపోతే వీటి క్వాలిటీ మనం డిసైడ్ చేయలేము. ఎయిర్లైన్ బ్యాగేజ్ హ్యాండ్లింగ్ వాళ్ళు ఇసిరేస్తే పగిలిపోద్దో లేదో చెప్పలేము. బట్ యూ గెట్ వాట్ యూ పే ఫర్, అంతే. మార్కెటింగ్ చూసారు అసలు. సూట్ కేస్ కొన్నవాడు సైలెంట్గా ఎందుకు వెళ్తాడు? ఫ్లైట్ జర్నీలో మనకి నెక్ పిల్లో కూడా కావాలి కదా అనుకుంటారు ఎవరైనా సరే, అందుకనే ఇక్కడ మళ్ళీ అది కూడా పెట్టారు. వాటిలో మెటీరియల్ డిఫరెన్సెస్ కూడా ఉన్నాయి, కొన్ని మెమరీ ఫోమ్, కొన్ని హార్డ్, కొన్ని సాఫ్ట్. ఇంకా నెక్స్ట్ సెక్షన్ అయితే మనం ఎక్కువ ఏం మాట్లాడలేము, ఎందుకంటే తెలీదు. మేకప్ బాక్సెస్ చాలా ఉన్నాయి, చిన్న సైజెస్ నుంచి పెద్ద సైజెస్ దాకా. అట్లానే లేడీస్వి హ్యాండ్ బ్యాగ్స్, పర్సెస్ అయితే చాలా ఉన్నాయి. కళ్ళు చెదిరిపోయినాయి ఇన్ని ఐటమ్స్ చూసి. అన్ని కలర్స్ ఒకేలా కనిపిస్తున్నాయి, కానీ డిఫరెంట్గా ఉన్నాయి. ఎలా సెలెక్ట్ చేసుకుంటారో వీళ్ళు మాత్రం అర్థం కాదు. అందరూ ట్రాలీ నిండా నింపేసుకుని వెళ్తున్నారు ప్రతి ఒక్క ప్రొడక్ట్. కానీ హ్యాండ్ బ్యాగ్స్ మాత్రం ఎప్పుడు ఐల్ ఫుల్ గానే కనిపించింది. స్టార్టింగ్ నేను వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా. అందరూ కొనేసిన తర్వాత రీస్టాక్ చేశారో మరేంటో తెలియదు. చిన్నపిల్లలు కావాల్సినవి కూడా ఉన్నాయి. మొత్తం తిరిగి అలసిపోయా, గొంతు నొప్పి వస్తుంది. 6 కౌంటర్స్ దాకా ఉన్నాయి, సెల్ఫ్ చెక్అవుట్ లేదు, వాళ్ళే బిల్లింగ్ చేస్తారు. మొత్తం బిల్లింగ్ వేయించుకొని వెళ్ళిపోదామని వచ్చాను. నేనైతే ఎక్కువ ఏం తీసుకోలేదు, 2-3 మాత్రమే. ఈ లోపు వేర్ హౌస్ మొత్తం ఒకసారి చూసుకోండి, బ్యాక్గ్రౌండ్ ప్లెజెంట్ మ్యూజిక్తో. నేను మాట్లాడలేను ఇంకా. సో ఇంటికి వచ్చిన తర్వాత ఏమేమి తీసుకున్నానో చూపిస్తా మీకు. ఎక్కువేం తీసుకోలేదు. అందరు అక్కడి నుంచి నేను అబ్జర్వ్ చేసినంత వరకు బ్రూమ్ స్టిక్లు ఇవే తీసుకెళ్తున్నారు. కొత్త ఇల్లు ఉన్న వాళ్ళు ఫర్నిచర్స్ తీసుకెళ్తున్నారు. నాకు ఏం అక్కర్లా, అన్ని ఇంట్లో ఉన్నాయి. కోలాని చూరని బాగా తోమటానికి స్టీల్ స్క్రబ్బులు 2 తీసుకొచ్చా. అండ్ ఇదిగో ఇండియన్ స్టైల్ డోర్ మ్యాట్స్ అని చూపించా కదా, ఇలాంటివి ఒక 4-5 తీసుకొచ్చాను అనమాట. మొత్తం కలిపి బిల్ నాకు అయ్యింది $8 అంతే. ఏం అవసరం లేదు, ఇది కూడా ఏదో పడుంటుందిలే అని చెప్పి తీసుకొచ్చాను అంతే. మొత్తానికి వెళ్ళటం వర్తా కాదా అని నన్ను అడిగితే, ఫర్నిచర్ కొనడానికి, ఇంకా చిన్నపిల్లల స్టేషనరీకి లేదా సూట్ కేసెస్కి అయితే వర్త్, ఇంకా కొన్ని స్టీల్ సామాన్లు కొనడానికి అయితే వర్త్. అంతేగాని అంటే రిజెక్ట్ షాప్స్ ఉంటాయి కదా మనకి ఇక్కడ ఆస్ట్రేలియాలో, రిజెక్ట్ షాప్స్ లేదా $2 షాప్స్ అని చెప్పి, అదే పెద్ద సైజులో ఉంది. సేమ్ అయ్యే ప్రొడక్ట్స్ డిఫరెంట్ రేంజ్లో, డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయి. అంతేగాని పెద్ద డిఫరెన్స్ ఏమి అనిపించలే నాకైతే. కొన్ని ప్రొడక్ట్స్కి అయితే 100% వర్త్. బట్ డెఫినెట్గా ట్రై చేయండి వెళ్ళి ఒకసారి చూడటానికి. చాలా పెద్ద వేర్ హౌస్ కాబట్టి కొంచెం ఒక హాఫ్ డే అయిపోతుంది అక్కడే మనకి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తున్నా నెక్స్ట్ అయితే. ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.